దినం కొంతమంది శ్రీశైల పాదయాత్రకు పోయి వచ్చినటువంటి శివస్వాములు కొంతమంది నా దగ్గరికి వచ్చి శ్రీశైలంలో హృదయ వికారమైనటువంటి సంఘటన మేము ఎదుర్కొన్నాము. అన్నపానాదులు కూడా లేకుండా, తాగేందుకు నీళ్లు కూడా లేకుండా మేము అలమటించి మేము ఇబ్బందులు పడుతుంటే పోలీసు వారు అమానుషంగా మాపై దాడి చేసినారు అని చెప్పి నన్ను సంప్రదించడం జరిగినది. ఆ సందర్భంలో నేను కొన్ని వీడియోలు కూడా మీడియా ద్వారా వచ్చినటువంటి కొన్ని వీడియోలు కూడా నేను చూడడం జరిగింది. ఆ వీడియోల సారాంశం ఏమనంటే, ఒక పోలీసు ఉన్నతాధికారి చూడండి, ఆ పోలీసు ఉన్నతాధికారి ఆ పోలీసు యొక్క ఉన్నతాధికారి అమానుషంగా శివస్వాములపై లాఠీచార్జ్ చేయడం నేను వీడియోలో గమనించడం జరిగింది. అది గమనించిన తర్వాత నేను నిన్నటి దినం అనగా 10/2/2026న నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ యందు ఒక కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు నా కంప్లైంట్ను ఆన్లైన్ ద్వారా నేను చేసిన కంప్లైంట్ను స్వీకరించి సదరు నా కంప్లైంట్ను 31/22/26గా నాకు డైరీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నేను మీ ద్వారా శ్రీశైలం దేవస్థానం యొక్క ఈఓ గారిని, శ్రీశైలం దేవస్థానం యొక్క పాలక మండలి సభ్యులను, చైర్మన్ గారిని కోరేదేమంటే, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా కోరే విధంగా ఏమంటే, శివదీక్ష అనేటువంటిది మన ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి శివదీక్ష. ఈ దీక్షను 41 రోజులు తమ ఇంటి వద్ద గురుస్వాముల వద్ద దీక్ష స్వీకరించినటువంటి ప్రజలు 41 రోజులు నేలపై పడుకొని చల్లనీళ్ళ స్నానాలు చేసి శివుని యొక్క కష్టాలు తీరుస్తాడు శ్రీశైలం మల్లన్న అన్నటువంటి భక్తి భావంతో శ్రీశైలం మల్లన్న అడవులలో పడి ఖాళీ పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకుంటుంటే, వాళ్ళు 40 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తున్నటువంటి భక్తులు అలసి సొసలి క్యూ కాంప్లెక్స్లోకి వచ్చి ఎంత తొందరగా దర్శనం అయిపోతే మా పిల్లలకు ఇచ్చిన మాలను తొందరగా విరమించి మా ఇళ్లకు పోవాలన్న తలంపుతో ఉంటే, గంటల తరబడి ఆ దేవస్థానం యొక్క క్యూ లైన్ల యందు దేవస్థానం అధికారులు క్యూ లైన్ల యందు వాళ్ళను నిర్బంధించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది చాలామంది ఈరోజు ప్రజలకందరికీ కూడా షుగరు, బీపీ అనేటువంటి రోగాలు ఉన్నాయి. ఈ రోగాల వల్ల కూడా ఆకలికి తట్టుకోలేరు. మొన్న జరిగిన సంఘటనలో భోజనం ఏర్పాట్లు కూడా శ్రీశైల దేవస్థానం చేయలేదు, మంచినీళ్ళు కూడా వేయలేదని మీడియాలో నేను ఎంతో భక్తులు వాపోతుంటే నేను వీడియోలు కూడా చూశాను. అదేవిధంగా శ్రీశైలము అనగానే పాతాళ గంగ గుర్తొస్తుంది. నిజంగా పాతాళ గంగ యొక్క నీటిని ఉపయోగించుకుంటే యావత్ భారతదేశానికి కూడా నీళ్ళు ఇవ్వగల పాతాళ గంగ ఉంది, కృష్ణమ్మ తల్లి ఉంది. అటువంటి శ్రీశైలం మల్లన్న దగ్గర కూడా నీళ్లు లేకపోవడం, ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరమైన సంఘటన. రెండో విషయం, ఎస్పీ గారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా నేను కూడా చూశాను. కానీ వీడియోలో స్పష్టంగా ఆయన తన చెయ్యి ఎంత బారుందో అంత జైబారుగా కొట్టడం కూడా తమరు ఇప్పుడే నేను వీడియో చూపించాను, గమనించినారు. రెండో విషయం, ఈ విషయమై ఆ రోజు అక్కడ ఉన్న కొంతమంది భక్తులను నేను విచారించగా ఆ భక్తులు చెప్పిన విషయం ఏమనంటే, మేము కొట్టలేదు అన్న తర్వాత మేము అక్కడే మమ్మల్ని ఎందుకు మీరు లాఠీచార్జ్ చేస్తారని కూడా ఆ పోలీసు ఉన్నతాధికారిని వాళ్ళు నిలదీయడం జరిగిందని కూడా చెప్పినాము. దానికి సమాచారం ఇవ్వకుండా వాళ్ళను తోసివేసినాడని కూడా నాకు కొంతమంది శివస్వాములు వచ్చి చెప్పగలిగినారు. ఏం లేదు, మేము ఒకటే చెప్తున్నాం, మాకు డిమాండ్స్ ఎందుకు ఉంటాయి, మాది అభ్యర్థన మాత్రమే ఉంటుంది. మేము యావత్తు ఉభయ రాష్ట్రాల శివస్వాముల తరపున నేను శ్రీశైలం ఈఓ గారికి, పాలమండలి ప్రభుత్వానికి విన్నవించడం ఏమనగా, 40 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తులకు సరుకైన సౌకర్యాలు కలగజేయండి. అదేవిధంగా క్యూ లైన్లో వాళ్ళకి అన్నపానాదులు ఏర్పాటు చేయండి. ఒకవేళ శ్రీశైలం దేవస్థానం పాలక మండలి గారు కానీ, ప్రభుత్వం గారి దగ్గర కానీ ఆ దేవాలయానికి ఆదాయ వనరులు లేవని మీరు భావిస్తే, శివదీక్ష వేసుకున్న ప్రతి భక్తుడు టోల్గేట్ దగ్గరే 100 రూపాయలు చెల్లించే అన్నపానాదులకు రమ్మని ఒక నిబంధన ఏర్పాటు చేయండి. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అభిషేకాదులు తర్వాత పూజలు చేసినటువంటి మా శివదీక్షాపరులు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోలేని ఈయన స్థితిలో లేరు. ఖచ్చితంగా మీ దేవస్థానానికి 100 రూపాయలు చెల్లించి మీ భోజనం తిని, మేము భోజనం కూడా 10 నిమిషాల నుంచి గంట 2 గంటల్లో దర్శనం అయితే ఏ భోజనము ఏ భక్తుడు చెడు తన ఇంటికి పోవాలన్న ఆలోచన చేస్తాడు. కానీ ఇక్కడ అట్లా జరగట్లేదు. గంటల తరబడి కావచ్చు, బ్రహ్మోత్సవాల సందర్భంగా విపరీతమైన రద్దీ ఉంటుంది, ఎవరు కాదనం దానికి. కాకపోతే ఆ క్యూ లైన్లలో సరైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు, తొక్కిసలాట జరగకుండా చెక్ పోస్ట్ దగ్గరే చాలా ప్రాంతం ఉంది మనకు.
చాలా మంది కూడా ఈరోజు పర్యాటక ప్రేమికులు ఉన్నారు. శివభక్తులలో కూడా ఆ పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చెందినట్లయితే అది కొన్ని షెడ్లు ఏర్పాటు చేయండి, ఫ్యాన్లు ఏర్పాటు చేయండి. ఆ షెడ్లలో వేసి స్లాట్ల ప్రకారం ఇప్పుడు శబరిమల ఉంది, మేము కూడా చాలాసార్లు శబరిమల వెళ్ళాము. మాకు ముందే చెప్తున్నారు, మాలదారు స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో టికెట్ తీసుకొని వస్తేనే మేము ఎంట్రీ చేస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఆ క్యూడ్ ప్రకారమే శబరిమల వెళ్తున్నారు మన ఉభయ రాష్ట్ర యావత్ భారతదేశ భక్తులు. అదేవిధంగా ఆ విధమైన స్లాట్లు ఏర్పాటు చేయండి. కాబట్టి నేను కోరేదేమనంటే సౌకర్యాలు పెంపొందించి భక్తులపైన దాడి, పోలీసులకు అక్కడ ఏదో జరిగిపోతుందని సూచనలు దయ ఉంచి శ్రీశైలం యొక్క ఈవో గారు కానీ పాలక మండలి కానీ ఎటువంటి సూచనలు ఇవ్వద్దు. భక్తులను సాదరంగా ఆహ్వానిస్తే స్వామి కోసం ఇప్పుడు 49,000 మంది ఆ రోజు వస్తే రేపు 2 లక్షల మంది కూడా రావచ్చు భక్తులు. ఇది ప్రజల సంపూర్ణమైనటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతిని చేయకూడదు, వద్దు. కొట్టడం అనేది, ఈ పద్ధతిలో దీక్ష తీసుకున్నటువంటి భక్తులను కొట్టడం అనేది చాలా శోచనీయమే. కాబట్టి భక్తులపైన ఈ రోజు నుండి ఎటువంటి దాడి చేయకుండా పోలీస్ వ్యవస్థ మెరుగైన సౌకర్యాలతో ఎటువంటి ఆయుధాలు ధరించకుండా, ఆయుధాలు చేపట్టకుండా శ్రీశైలంలో క్యూను మెయింటైన్ చేయవలసిందిగా కోరుతున్నాను.